అంటే రజనీకాంత్ యాక్చువల్‌గా ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్. హ్మ్. అది కర్ణాటకకి మహారాష్ట్ర ఎక్స్‌పోజర్ ఒకటుంటుంది. ఆ పాకెట్ నుంచి అలా బెంగుళూరు చేరి ఆయన అక్కడ కండక్టర్‌గా పనిచేశాడు. ఇందిరానగర్ డిపోలో పనిచేశాడు ఆయన అక్కడ. ఈ పనిచేసే క్రమంలో ఆయనకు కొంతమంది తెలుగు వాళ్ళు, తమిళ్ వీళ్ళందరితోనూ ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్నారు కొంతమంది. ఈ మధ్య వరకు ఆయన వ్యవహారాలు చూసినటువంటి సత్యనారాయణ తెలుగువాడే. అలా రజనీకాంత్ అక్కడి నుంచి మొదలుపెట్టి స్టేజ్ పెర్ఫార్మర్ కూడా అతను. స్టేజ్ మీద పౌరాణిక నాటకాలు కూడా ఆడాడు. ఈ పౌరాణిక నాటకాల్లో దుర్యోధనుడి పాత్ర వేసేవాడు ఆయన అడపాదడపా. ఏకపాత్రాభినయం. అది ప్రేరణ ఏంటంటే 'పాండవీయం' సినిమాలో రామారావు గారు చేసినటువంటి దుర్యోధనుడి పాత్ర నచ్చి దాని ఇన్స్పిరేషన్‌తో అలా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకొని కొన్ని డైలాగులు రాయించుకుని అలా పెర్ఫార్మ్ చేసేవాడాయన. అలా స్టేజ్ మీద నటిస్తున్న రోజుల్లోనే ఆయన మిత్రులు "నువ్వెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు" అనటంతో మద్రాసు బయలుదేరాడు. అప్పుడే ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టారు. ఆ తర్వాత అది 3, 4 ఇయర్స్ నడిచింది. తర్వాత అది అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మెర్జ్ అయిపోయింది. అయితే ఈ దీనిలో మొదలైనటువంటి ఫస్ట్ బ్యాచ్‌లో ఈయన జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అవ్వటానికి కావాల్సిన డబ్బులు ఇవన్నీ ఏర్పాటు చేసింది కూడా ఆయన ఫ్రెండ్సే. అలా ఏమీ లేకుండా మద్రాసులో కాలుపెట్టి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, అదే ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆ తర్వాత బ్యాచ్‌ల్లో చిరంజీవి గారు బయటకొచ్చాడు. చిరంజీవి గారు ఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి అయితే బయటకొచ్చాడో అదే ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటకొచ్చినటువంటి వాడు రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్‌లో. రజనీకాంత్‌తో పాటు నారాయణరావు. నారాయణరావు గారు కూడా ఆ బ్యాచే. హ్మ్. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత బ్యాచ్ వాడు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత బ్యాచ్‌లో చిరంజీవి ఉన్నాడు. చిరంజీవికి ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ గురువు కూడా. అంటే మైమ్ క్లాసెస్ చిరంజీవి గారి బ్యాచ్‌కి మైమ్ క్లాసెస్ రాజేంద్ర ప్రసాదే తీసుకున్నాడు. అది వారే చెప్పుకున్నారు స్వయంగా. అలా ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటకొచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్‌లో అక్కడ ఉన్న రోజుల్లోనే ఇతన్ని కొంచెం 'శత్రుఘ్న సిన్హా' పోలికలున్నాయి ఇతనికి అని ఐడెంటిఫై చేసినవాడు బాలచందర్ గారు. బాలచంద్ర గారు ఐడెంటిఫై చేసి తను యాక్చువల్‌గా అప్పటికి తెలుగులో 'అంతులేని కథ' అనే సినిమా అది తమిళ్ వెర్షన్ అయిపోయింది. తెలుగులో తీస్తున్నప్పుడు అందులో ప్రధాన పాత్ర కోసం ఇతను బావుంటాడు అంటే హీరోయిన్ అన్న పాత్రలో ఇతను బావుంటాడు అని అనుకున్నాడాయన. అలా రజనీకాంత్‌కి మొదటిసారి పూర్తి స్థాయి పాత్ర దొరికింది 'అంతులేని కథ' సినిమాలో. హ్మ్. కానీ ఆయన తెర మీద కనిపించింది మొదటి సినిమా మాత్రం 'అపూర్వ రాగంగళ్'. 'అపూర్వ రాగంగళ్'లో ఒక చిన్న క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. అంటే ఆ సినిమా హీరోయిన్ శ్రీవిద్య గారి భర్త పాత్రలోనే ఆ భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు. సడెన్‌గా అపియర్ అవుతాడు చివర్లో. ఆ క్యారెక్టర్‌లో రజనీకాంత్‌ని ఆయన తీసుకున్నారు బాలచందర్ గారు. యాక్చువల్‌గా ఆయన అనుకున్నది ఆయన బ్రెయిన్‌లో ఉన్నది 'అంతులేని కథ' క్యారెక్టర్. అయితే ఈ సినిమా నడుస్తోందప్పుడు. ఇదే సినిమా హక్కులు రాఘవ్ గారు కొని తెలుగులో రీమేక్ చేశారు 'అపూర్వ రాగంగళ్'ని. 'తూర్పు పడమర' అనే పేరుతో తెలుగులో రీమేక్ అయింది. దాసరి హ్మ్. గారు డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో తను తమిళ్‌లో పోషించిన క్యారెక్టర్ తెలుగులో కూడా ఇవ్వమని రజనీకాంత్ దాసనారాయణరావు గారి ఇంటికెళ్ళి ప్రాధేయపడ్డాడు. అయితే అప్పటికి ఆయన ఆ క్యారెక్టర్‌ని మోహన్ బాబుకి హామీ ఇచ్చున్నాడు. మోహన్ బాబుకి హామీ ఇచ్చాను నేను కాబట్టి నిన్ను అకామిడేట్ చేయలేను. సారీ అని చెప్పేసి ఆయన అదే క్యారెక్టర్‌ని మోహన్ బాబుతో చేయించాడు తెలుగులో. అది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ రజనీకాంత్‌కి, మోహన్ బాబుకి. ఓకే. నిజానికి ఆ టైంలో వీళ్ళందరూ రెగ్యులర్‌గా కలిసేవాళ్ళు. ఈ కలుస్తున్నటువంటి క్రమంలోనే ఆయన ఈ 'అంతులేని కథతో' మంచి పేరొచ్చింది తెలుగులో. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆయనకి 'చిలకమ్మ చెప్పింది' అని ఈరంకి శర్మ గారి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. యాక్చువల్‌గా అది తమిళ్ వెర్షన్‌లో ఇది ఒక విచిత్రమైన విషయం చాలామందికి తెలీదు. ఇది తమిళ్‌లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్‌ని తెలుగులో రజనీకాంత్ చేశాడు. ఈ 'చిలకమ్మ చెప్పింది' తమిళ్ ఒరిజినల్‌లో కమల్ హాసన్ చేశాడు. ఇక్కడ అదే క్యారెక్టర్ రజనీకాంత్ మీద నడిపారు.
రజనీకాంత్‌కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా 'చిలకమ్మ చెప్పింది.' ఆ సినిమాలో ఆయనతో పాటు ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన సహాధ్యాయి నారాయణరావు గారు ఒక క్యారెక్టరు. అలాగే శ్రీప్రియ హీరోయిన్ లీడ్ చేసిందావిడ. అలా లక్ష్మీకాంత్ విలన్ క్యారెక్టర్ చేశాడు ఆ సినిమాలో. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది తెలుగులో. చేగొండి హరిబాబు గారు, చేగొండి హరిరామ్ జోగయ్య గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఆ తరువాత అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం బాలచంద్ర గారి కాంపౌండ్ నుంచి మొదలై, అక్కడి నుంచి యాక్షన్ సినిమాల వైపు టర్న్ తీసుకోవటానికి కారణం ఒక రకంగా 'తప్పు తాళంగళ్ళ'ని ఓ సినిమా చేశాడు ఆయనే బాలచంద్ర గారు. అందులో ఒక వీధి రౌడీ పాత్రలో కనిపిస్తాడు రజనీకాంత్. ఆ వీధి రౌడీ క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన స్టైలు ఇవన్నీ అంటే ఆయన అంతులేని కథలోనే ఇవన్నీ చూపించాడు. సిగరెట్ ఎగరేసి పట్టుకోవడం, ఈ విన్యాసాలన్నీ ఉంటాయి దానిలో. ఈ విన్యాసాలు చూసి అట్రాక్ట్ అయినటువంటి డైరెక్టర్ ముత్తురామన్ గారు ఈయనకి మాస్ క్యారెక్టర్లు ఆఫర్ చేయటం మొదలుపెట్టాడు యాక్షన్ సినిమాలు. అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ వీళ్ళందరూ ఈయనతో యాక్షన్ సినిమాలు అయితే బాగుంటుంది అని చెప్పి అటువైపు డైవర్ట్ చేశారు. బాలచందర్ స్కూల్ నుంచి ఆయన అటువైపుకి వెళ్ళాడు. రాజశేఖర్ అని ఒక మాస్ డైరెక్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన వీళ్ళందరూ కూడా వరుసగా రజనీకాంత్‌తో సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యాక్షన్ సినిమాల్లోకి వెళ్ళాడో అంటే రకరకాల రీమేకులు చేశాడు ఆయన. 'డాన్' రీమేక్ తమిళ్ వెర్షన్ ఆయనే చేశాడు. అలాగే హిందీలో హిట్ అయినటువంటి ఆహ్, అమితాబ్ బచ్చన్ 'మర్ద్' సినిమా రీమేక్ ఆయనే యాక్ట్ చేశాడు. రజనీకాంతే చేశాడు. ఇలా వరుసగా తమిళ్ రీమేకులు అంటే నిజానికి అక్కడ గుర్తించాల్సింది ఏంటంటే తమిళ్‌లో అప్పటికొక వాక్యూమ్ ఏర్పడింది. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాస్ యాక్షన్ హీరో అవసరం ఉందక్కడ. ఒక సమర్థుడైనటువంటి మాస్ యాక్షన్ హీరో అవసరాన్ని రజనీకాంత్ కరెక్ట్‌గా నింపాడు. ఫుల్‌ఫిల్ చేశాడు. నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు మామూలుగా. అలా నీడ్ ఆఫ్ ది అవర్‌గా మారాడు ఆ టైంలో. శివాజీ గణేషన్ గారు అప్పటికి ఆయన వయసు పెరుగుతోంది. ఆయన నెమ్మదిగా ఇలాంటి క్యారెక్టర్ల నుంచి షిఫ్ట్ అవుతున్నటువంటి దశ. అయితే రజనీకాంత్ యాక్టివ్‌గా చేస్తున్న రోజుల్లో ఆయన కూడా 'త్యాగం' లాంటి సినిమాలు చేసి హిట్లు కొడుతున్నాడు శివాజీ గారు. కాకపోతే అప్పటికి ఆయన వయసు పెరిగింది. ఆయన స్ట్రెయిచర్ రీత్యా కొంచెం వింటేజ్ హీరో సినిమాలు ఆయనతో చేసేవాళ్ళు. హ్మ్. కానీ ఎంజీఆర్ లేని లోటు తీర్చింది మాత్రం రజనీకాంతే. ఇలా మొదలైనటువంటి ప్రయాణం శివాజీ గారి ప్లేస్‌లోకి తర్వాత కమల్ హాసన్ ఎమర్జ్ అయ్యాడు. అలా కమల్ హాసన్, రజనీకాంత్ అతను కమల్ హాసన్ ఏమో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయ్యి తర్వాత డాన్స్ అసిస్టెంట్‌గా హీరాలాల్ మాస్టర్ దగ్గర కొంతకాలం చేసి అటునుంచి ఇలా వచ్చాడాయన. హీరోగా అంటే బాలచంద్ర గారే తనని కూడా మౌల్డ్ చేసింది. 'అరంగేట్రం' అనే సినిమాతో తనని కొంచెం హీరో తరహా పాత్రతో పరిచయం చేశాడు. రజనీకాంత్‌కి కలిసొచ్చిన ఇంకో అంశం ఏంటంటే సివి శ్రీధర్ గారు కూడా ఈయనలోని నటుడిని ఐడెంటిఫై చేసి 'చిలకమ్మ చెప్పింది' ఈ సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు అవన్నీ అట్రాక్ట్ చేసి ఆయన వయసు పీల్చింది సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు రజనీకాంత్. ఇచ్చిన తర్వాత ఆ ఎలివేషన్స్ అవన్నీ వర్కౌట్ అయినాయి రజనీకాంత్ మీద. అదే టైంలో కేఎస్ఆర్ దాస్ గారు తెలుగులో 2 సినిమాలు తీశాడు ఆయనతో. కృష్ణ గారు హీరో, రజనీకాంత్ హ్మ్. సైడ్ హీరో అనండి ఏదన్నా అనండి. అది ఒక రకంగా మల్టీ స్టారర్ సినిమాలే. 2 చేశాడు కృష్ణ గారితో వరుసగా. మూడో సినిమా విజయ నిర్మల్ గారి డైరెక్షన్‌లో కృష్ణతోనే చేశాడు. ఆ మొదటి సినిమా 'అన్నదమ్ముల సవాల్'. అది కన్నడ సినిమా రీమేక్ 'సహోదర సవాల్' అనేది రీమేకు. దాని తర్వాత 'ఇద్దరు అసాధ్యులైన' ఓ సినిమా తీశాడు. 2 సారథి వారు తీసినవే. ఆ తర్వాత 'రామ్ రాబర్ట్ రహీమ్' అనే సినిమాలో ఆయన మళ్ళీ క్యారెక్టర్ చేశాడు. శోభన్ బాబు గారితో 'జీవన పోరాటం' సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. ఎన్టీ రామారావు గారి పక్కన 'టైగర్' అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన తమ్ముడిగా. ఇలా నడుస్తూ నెమ్మదిగా ఆయన యాక్షన్ హీరోగా సెటిల్ అయిపోయి దాదాపు 'అందమైన అనుభవం' వరకు అడపాదడపా కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి కనిపించేవాళ్ళు. ఈ కలిసి కనిపించడం అనేది 'అందమైన అనుభవం' దగ్గర నుంచి కట్ అయింది. అంటే వాంటెడ్‌గా ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు మేము ఇంకా కలిసి నటించదలుచుకోవడం లేదు అని. 16 ఏళ్ల వయసు తమిళ్ సినిమా అది భారతీరాజా గారికి
మొదటి సినిమా 16 వయదినిలే. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ కమల్ హాసన్ చేస్తే విలన్ రజనీకాంత్ చేశారు.